ఎందుకు తెలుసా? నీ పాపపు కట్లు, నీ శాపపు కట్లను ఆయన ఏం చేశాడు? ఆ సంఖ్యలను తెంపినట్టుగా తెంపేశాడు. నీ మీద ఉన్న ముద్ర, నీ మీద, నీ నొసట, నీ మీద ఉన్న ముద్ర, మొదట ఉన్న ముద్ర తెలుసా? రోమా గవర్నర్ ముద్ర, అనగా ఘట సర్పపు ముద్ర. బైబిల్లో 2 ముద్రలు ఉన్నాయి. ఒకటి ఘట సర్పపు ముద్ర, అదే 666. రెండవది దేవుని ముద్ర. ఈరోజు మీ నొసట ఈ 2 ముద్రల్లో ఏదో ఒక ముద్ర ఉండి తీరుతుంది. ఎవరైతే మారు మనసు పొంది పాపమును శాపమును విడిచిపెట్టి ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించి ఆయన రక్తంలో ఎవరి పాపమునైతే కడుక్కొని ఆ గొర్రెపిల్ల రక్తంలో ఎవరైతే తమను తాము శుద్ధి చేసుకున్నారో వారందరి మీద దేవుని ముద్ర ఉంటుంది. హల్లెలూయా. అయితే పాపములు ఒప్పుకోకుండా, శాపగ్రస్తమైన పనులు విడిచిపెట్టకుండా ఇంకా పాపపు జీవితంలో జీవించే వారందరి నొసట సైతాను ముద్ర ఉంటుంది. ఈ ముద్రలు ఎవరికి కనిపించరు. సహోదరుడా, నీ నొసట, నీ జీవితంలో శాపగ్రస్తమైన సైతాను ముద్ర ఎప్పుడైతే ఆ ముద్రతో నువ్వు జీవిస్తున్నావో, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ ముద్రను ఏం చేశాడో తెలుసా? విరగొట్టేశాడు.